ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పాపము 5 lakhs ఏం చిన్న అమౌంట్ కాదండి. 5 లక్షలు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఆయన సొంతము కష్టపడి మన కర్నూలులో స్కాలర్షిప్స్ ఇవ్వాలా, బీద వాళ్ళకి, మైనారిటీలో ఉండే బీద వాళ్ళకి ఐడెంటిఫై చేసి చేతనైనంత వరకు సహకారాలు అందిస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా గ్రేట్ ఆఫ్ యూ. నిన్ను చూసి మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు కర్నూలు నుంచి కూడా, యుఎస్, యూరప్, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు కూడా కొద్దిగా ఫహాద్ లాంటి నేచర్ని చూసుకొని మీరు కూడా మీ ఊర్లో ఎక్కడ కర్నూలు ఉంటే కర్నూలు, వేరే ఎక్కడైతే కానీ నియోజకవర్గాల్లో మీ సేవలు ఏదో రకంగా చేయండి. హెల్ప్ చేస్తేనే దేవుడు కూడా, అల్లా కూడా మీకు ఒక 10 ఇంతలు ఎక్కువ ఇస్తాడు. సంపాదించుకునేది అంతా ఇంట్లోనే పెట్టుకుంటే అది పెరగదు అంత ఈజీగా. మనం సేవ చేసి డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకా 10 ఇంతలు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుణ్ణి. 2 బ్యానర్లు కట్టినారమ్మా ఈ మధ్య. ఇక్కడ ఒకటి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర. ఇప్పుడే చెప్తున్నాడు నాకు మిత్రుడు, అది చించేసినాడంట. పని చేసే వాళ్ళకి కుళ్ళు కృతజ్ఞం, అంతే కదా. ఏం పని బ్యానర్ చించేది? ఇప్పుడు సీసీటీవీ ఉంటుంది, దొరుకుతాడు, ఆడికి పోతాడు. ఇదేమన్నా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటా ఇది? అంతా ఇంకా వాళ్ళే ఉన్నారనుకుంటున్నారా? వాళ్ళే ఉన్నారనుకుంటున్నారు. మీ గవర్నమెంట్ లేదా? తెలుసుకోండి, మీ గవర్నమెంట్ లేదు. మీ తిక్క చేష్టలు చేసిన దానికి 11 వచ్చినారు. ఇప్పుడు ఇంకా తిక్క చేష్టలు చేస్తే 1 వస్తుంది మీకు. అది చూసుకొని బిహేవ్ చేయాలని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. కరెక్ట్ కాదు ఇది. నేను చెప్తున్నా, మీరు ఏదో మా పని చేసుకుంటూ పోతున్నాం, మేమేదో డెవలప్మెంట్ చేయాలా కర్నూలు అనే ఆలోచనలతో పోతున్నాం. మీరు రాజకీయం ఆడాలంటే మంచి పద్ధతి ఉండదు. ఏం చేయాలో నాకు తెలుసు. మేమేమి ఈరోజు పుట్టినలే రాజకీయాల్లో. 99 నుంచి ఉన్నాం, 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. సో ఏం చేయాలో, ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసు. సో మరీ వార్నింగ్ ఇస్తున్నా, డోంట్ టచ్ మై పీపుల్, డోంట్ కీప్ కమెంటింగ్. నీ హద్దుల్లో నువ్వు ఉండు. హద్దు మించి పోయినారో నెక్స్ట్ లెవెల్ ఏమనేది నేను చూపిస్తా. సో ప్లీజ్ కంట్రోల్. మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే చేసే వాళ్ళని ప్రోత్సహించాలా కానీ తిక్క చేష్టలు చేస్తే మంచిది కాదు. అలాగే వర్క్ బోర్డ్ బిల్ గురించి ఒకటి చెప్తున్నానమ్మా, లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారు తల్లి. అమ్మా, మనం చాలా పనులు చేసేది ఉంది. మీరు ఇట్లా దానిలలో మాయలో పడి ఏదేదో ఇది కాకుండా మనం చాలా చేసేది ఉంది. పిల్లల ఉద్యోగాలు రావాలా, బాగా చదివించుకోవాలా, ఆదాయం పెంచుకోవాలా, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము. మీరు కూడా అదే కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు ఏమైనా మాట్లాడినా పట్టించుకోకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము కరెక్ట్గా ఉన్నామంటామా? మేము 5 ఏళ్ళలో డెవలప్మెంట్ చేస్తామన్నాం, ఇండస్ట్రీస్ తెస్తానని చెప్పినా, కర్నూలుకి ఉద్యోగాలు పుట్టే లెక్క ప్లాన్ చేస్తామని చెప్పినాం. ఇవన్నీ మాకు మస్తుగా ఉన్నాయి. సూపర్ 6, నేను కూడా కర్నూలుకి ఒక సూపర్ 6 చెప్పా. అవన్నీ చేయాలా అనే మైండ్ సెట్తో నేను పనిచేస్తున్నా. రాజకీయం లాస్ట్ 3 నెలల్లో 6 నెలల్లో చూస్తాం. అంతేగాని ఈ రోజు నుంచి రాజకీయాల గురించి అవి కాకుండా డెవలప్మెంట్ మీద ఏం చేయాలా, ఎట్లా అభివృద్ధి చేయాలా, స్టేట్లో ఎట్లా ఇండస్ట్రీస్ తేవాలా, ఇదే మా ఫోకస్ అంతా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తే తీసి పడేయండి. నేను డెవలప్ చేసే వాళ్ళము. ఆయన సొంత పనులు పక్కన పెట్టి, సొంత బిడ్డ పెళ్ళి ఉన్నా కానీ ఆ పనులను కూడా పక్కన పెట్టి, ఎందుకంటే వాస్తవంగా చూశాను నేను. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఇట్లాంటి లీడర్ గురించి మీరు కూడా 4 చెప్పండి ఆయన చేసే సర్వీస్ గురించి. ఎందుకంటే ఏదో ఆ పోస్ట్ ఇచ్చారు, జస్ట్ 5 years అయిపోయింది, ఏదో దిగిపోయినారు అనేది కాకుండా దానికి న్యాయం చేస్తూ దానికి ఒక గౌరవాన్ని తెచ్చారు. మన ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు కూడా సహకరించారు ఈ ప్రోగ్రామ్కి. దీంట్లో ఏం చేస్తున్నామంటే 25 ఫ్యామిలీలను గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో
వాళ్ళు 100% అటెండెన్స్ ఉండి మంచి మెరిట్ టాప్ 2-3లో ఉండే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మన కర్నూలులో ఒక్కొక్క ఫ్యామిలీకి 20,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వబోతున్నాము. సో ఈ మా మెసేజ్ ఒకటే, మీరు స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా ఫ్యూచర్లో మంచిగా ఎదిగి మీరు కూడా నలుగురికి సహాయం చేసేటట్టుగా ఎదగాలని, ప్లీజ్ ట్రై టు హెల్ప్ ఫర్ ద కమ్యూనిటీ. కర్నూలు కోసము మీరు కూడా మీకు తోచినంత హెల్ప్ మీరు కూడా చేస్తారని ముందుకెళ్ళి ఆశిస్తూ